దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. నేను కార్యం చేయగా తిప్పివేయువాడెవడు? యెషయా గ్రంథం 43:13. ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప ఈ నూతన సంవత్సరంలో మీకు, మీ బిడ్డలకి, మీ కుటుంబ సభ్యులకి దేవదేవుడు సంపూర్ణమైన కార్యాలతో నింపి బలపరిచి జయమును గురించి ఆశీర్వాదాలు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి సంపూర్ణమైన విజయం అనుగ్రహించును గాక. దేవుడు తన శాంతియుతమైన ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. దేవుడు మీకు తోడుగా నీడగా అండగా ఉండి ఆయన యొక్క ప్రసన్నత మీకు అనుగ్రహించును గాక. జయం గల దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేయగా దాన్ని తిప్పివేయగలవాడు ఎవడు? దేవుడు తన ఉచిత కృప ద్వారా మనల్ని కాపాడి సంరక్షించి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన మహిమ గల దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థంగా గడపక ప్రభు కొరకు ఫలిస్తూ ఆయన సంకల్పం గుర్తెరిగి జీవిందాం. ఈ సంవత్సరంలోనైనా అన్ని విషయాల్లో మనం ఎదుగుచూ దేవునామానికి మహిమార్థంగా, మనకు ఆశీర్వాదకరంగా మనం బతుకుదాం. క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో భౌతిక ఎదుగుదలతో పాటు ఆత్మీయంగా కూడా ఎదుగుదల పొందాలన్నదే దేవుని సంకల్పం. సంవత్సరాలు దొర్లిపోతూ ఆయుష్ తరిగిపోతూ ఉన్న దేవుని బిడ్డలారా, అలానే ఆత్మీయతలో వెనుకబడిపోతున్నాం. కావున మనము ఏ విషయాల్లో ఎదగాలో భక్త పౌలు మనకు అనేక విషయాలు మనకు తెలియపరిచాడు. ఆయన విశ్వాసంలో మనందరము ఈ సంవత్సరంలోనైనా నీ విశ్వాస పరిణామం పెరిగి నీ విశ్వాస వ్యాప్తి చెందాలన్నదే దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. విశ్వాసంలో మనం ఎదుగుదాం, అవిశ్వాసులుగా మనం ఉండొద్దు, విశ్వాసంగా ముందుకు సాగుదాం. ఈ సంవత్సరంలో జ్ఞానం విషయంలో మనం ఎదగాలి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము కనుక ఈ సంవత్సరంలో ఆయనను దైవజ్ఞానం సంపాదించుకొనని యాకోబు రాసిన పత్రిక మనకు తెలియపరుస్తుంది. ఈ సంవత్సరం జరుగుచుండగా కార్యాలు నూతనపరచబడాలంటే, మన జీవితాలు ధన్యకరం అవ్వాలంటే మనం తప్పకుండా దేవుని దృష్టికి చక్కని వినయశాలిగా మనం జీవించాలి. ఈ సంవత్సరంలో ఐక్యతతో మనం ఎదగాలి. ఐక్యత చాలా ప్రాముఖ్యం. సేవకుల్లో ఐక్యత కావాలి, సంఘంలో ఐక్యత కావాలి. అందరితో ఐక్యత కలిగి జీవించాలన్నదే ఈ సంవత్సరంలో దేవుడు కోరి, నా ఐక్యత లేని చోట అసమాధానం, అశాంతి ఉంటుందని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరంలో ప్రియులారా, మనము ప్రేమలో ఎదగాలి. మన ప్రియ ప్రభు ఏ ప్రేమతో మనల్ని ప్రేమించునో అదే ప్రేమను మనము కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలోనైనా మన ప్రేమ ప్రభువుకు ప్రీతికరంగా ఉండాలి. లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమతోనైనా మనం ఉండాలి. దేవుని ప్రేమనైనా మనం బ్రతికించాలి. ఈ సంవత్సరంలో మనం సత్యములో ఎదగాలి. దేవుని బిడ్డలారా, మన దేవుడు సత్యదేవుడు కనుక మనమన్ని విషయములోనూ సత్యము పలుకుచూ దేవదేవుడికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ప్రభుతో మనం ఎదగాలని జీవగల దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామానికి మహిమార్థంగా, మనకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు కొత్తదనం తెచ్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త జీవితం ద్వారా, కొత్త ఆలోచనల ద్వారా, కొత్త తలంపుల ద్వారా దేవునికి మహిమ తెద్దాం, దేవుడికి ఘనత తెద్దాం. దేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగించుకుని ప్రభుతో మనం జీవిద్దాం. ప్రభు యొక్క మహాకృప మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ సర్వప్రియ జగత్రక్షుడా, సర్వోన్నతుడా, ఆమేననివాడా, సత్యాసాక్షి మీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను కార్యం చేయగా తిప్పివేయవాడు ఎవడు అని మీరు మాట సెలవిచ్చారు నాయన. అవును, అద్భుతాలు మీరు చేసే దేవుడు, ఆశ్చర్యం చేసే దేవుడు, మహోపకరమైన కార్యం చేసే దేవుడు, ఘనుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, అద్వితీయ సత్య స్వరూపుడా, సర్వాధికారి, శ్రీమంతుడా, నీకు స్తోత్రాలు. మీ ఆశ్చర్యకరమైన కార్యం మీ బిడ్డలైన మందరి పట్ల జరిగించి ఇదిగో బిడ్డలందరికీ ఆశీర్వాదాలు, దీవులు, జయ విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ గురించి షాదు నుండి కీడు నుండి మీ బిడ్డలైన మమ్మల్ని తప్పించి, రక్షించి, బలపరిచి, స్థిరపరిచి, విజయవంతన ప్రతి ద్వారాలు తెరమని, ప్రశాంతమైన ప్రతి మీ ఆత్మకార్యం మీ బిడ్డలైన మా పట్ల జరిగించమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థిస్తూ అనిపిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.
ఆమేన్. దేవాదేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. దేవుడు తన సమాధానంతో మిమ్మలను సంతృప్తిపరచునుగాక. ఈ సంవత్సర కాలమంతయు దేవదేవుడు జయ విజయముకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.